గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సబ్ గ్రూప్స్లో కొన్ని థియరమ్స్ నేర్చుకుందాం, కొన్ని థియరమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవి ఏంటంటే ఇంతకుముందు మనం చేసిన థియరమ్స్ అన్నివి ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇది మనం ఫస్ట్ ఒక థియరం. ఇది మనం ఇంతకుముందు చేసిన ప్రీవియస్ క్లాస్లో చేసిన థియరమ్స్ ప్రూఫ్స్. ఓకే, హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే ఈ రెండు కండిషన్లు హోల్డ్ అవుతాయి. ఇఫ్ అండ్ నో లిఫ్ కాబట్టి ఈ రెండు కండిషన్లు హోల్డ్ అయితే హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుద్ది. అదే ఇఫ్ అండ్ నో లిఫ్ కండిషన్ అంటే ఇఫ్ అండ్ అంటే అర్థం ఏంటి, రెండు వైపులా జరుగుతుంది. ఓకే, అంటే ఇది జరిగితే ఇది సబ్ గ్రూప్ ఇదే జరుగుతుంది, ఇది జరిగితే ఇది జరుగుతుంది. రైట్, అట్లాగే ఇదేంటంటే టూ స్టెప్ సబ్ గ్రూప్ టెస్ట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి 2 స్టెప్స్లో మనం సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ సింగిల్ స్టెప్ ఓన్లీ 1 స్టెప్. ఓకే, హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా, సో ఈ రెండు కూడా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. అలాగే థర్డ్ వన్ ఏంటి, హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుద్ది. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాదు, ఓన్లీ వన్ వైడ్ వే. హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితేనే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుద్ది. బట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయినంత మాత్రమే హెచ్ అనేది సబ్ గ్రూప్ అవ్వకలే. రైట్, అలాగే హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇంప్లైస్ హెచ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకేనా, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితేనే హెచ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. బట్ ఇది అయినంత మాత్రం అది సబ్ గ్రూప్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాదు. ఈ రెండు మాత్రం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. మనం ఎక్కడైనా సరే సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే సింపుల్గా ఈ ఒక్క కండిషన్ ట్రూ అని ప్రూవ్ చేస్తే అది సబ్ గ్రూప్ అయిపోద్ది. అంటే ఏబి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుంటాం, ఏ బి ఇన్వర్స్ కూడా బిలాంగ్స్ టు హెచ్ అయితే దెన్ ఇట్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. రైట్, ఓకే, ఇక్కడ మనం ఒక థియరం చేద్దాం. A necessary and sufficient condition for a non-empty complex H of a group G is to be a subgroup of G is that H inverse is subset of H. అంటే అర్థం ఏంటి, H అనేది ఒక నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ అంటే ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ G, G యొక్క సబ్సెట్. ఓకేనా, H is subset of G. నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటి, H is subset of G and H is నాన్ ఎంప్టీ. జస్ట్ ఒక సబ్సెట్ మాత్రమే. ఓకేనా, ఆ సబ్సెట్ అనేది సబ్ గ్రూప్ అవ్వాలి అంటే, ఓకే, ఇది ఓన్లీ ఒక సబ్సెట్, అది సబ్సెట్ అనేది అలా సబ్ గ్రూప్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అవ్వాలి. ఓకేనా, ఇది నెసెసరీ సఫిషియెంట్ అండ్ మీన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఓకేనా, అంటే బోత్ సైడ్స్. ఇప్పుడు హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అయితే అది హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయిపోద్ది. ఓకేనా, హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అయితే దాని హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, మనం అది ప్రూవ్ చేయాలి మనం. రైట్, ఓకే, ఫస్ట్ నా కండిషన్ ఈజ్ నెసెసరీ. ఫస్ట్ పార్ట్ చేస్తున్నాం మనం. ఓకేనా, రైట్, వీ హ్యావ్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ జీ. మనకి హెచ్ అనేది నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ జీ అని ఇచ్చాడు మనకి, అంటే ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ జీ. రైట్, లెట్ us assume that హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. కేవలం ఇది సబ్సెట్ అవుతుంది కాంప్లెక్స్ అంటే అది సబ్ గ్రూప్ అవుతుంది అని మనం కన్సిడర్ చేసుకున్నాం. మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్. హెచ్ ఇన్వర్స్ ఇన్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటాం, అదే ఎక్స్ వచ్చి బిలో ఉందని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే దెన్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఓకేనా, సో చాలా థియరమ్స్లో ఇది ఉపయోగించుకొని చూడమ్మా. ఎప్పుడైనా సరే రెండు సెట్స్ సబ్సెట్ అని ప్రూవ్ చేయాలంటే ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, అదే ఎలిమెంట్ బిలో ఉందని ప్రూవ్ చేస్తాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి దెన్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, అది ఉపయోగించి మనం ప్రూవ్ చేస్తున్నప్పుడు నౌ వీ ప్రూవ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏం చేయాలి, మనం ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, అదే ఎలిమెంట్ వచ్చి హెచ్లో ఉంటుందని ప్రూవ్ చేస్తాం. రైట్, ఓకే, హెచ్కే అనే రెండు సబ్సెట్ యొక్క ప్రొడక్ట్ ఉంటే వాటిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, హెచ్ కామా కే సచ్ దట్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ కే బిలాంగ్స్ టు కే. ఈ ఫామ్లో ఉంటాయి. హెచ్కే అనే ఒక సెట్లో అంటే హెచ్ అనే ప్రొడక్ట్లో హెచ్ అనేది ఒక సెట్, కే అనేది ఒక సెట్. ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ హెచ్కే ప్రొడక్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ సబ్ గ్రూప్స్. అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, హెచ్ ఇంటూ కే వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ కే బిలాంగ్స్ టు కే, ఆ ఫామ్లో ఉంటాయి. రైట్, అలాగే హెచ్ ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఇందులోకి ఎలిమెంట్ హెచ్1 తీసుకో, ఇందులోకి ఎలిమెంట్ హెచ్2 తీసుకో. హెచ్1 హెచ్2 సచ్ దట్ హెచ్1 కామా హెచ్2 బిలాంగ్స్ టు హెచ్. హెచ్హెచ్లో ఎలిమెంట్స్ అన్ని ఇట్లా ఉంటాయి. రైట్, బట్ ఇక్కడ చూడండి హెచ్ ఇన్వర్స్ అన్నాడు, హెచ్ ఇన్వర్స్ దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, హెచ్లోకి ఎలిమెంట్ తీసుకో ఏ, హెచ్ ఇన్వర్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, బి ఇన్వర్స్ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. ఇది మనకు బాగా అర్థమైతే థియరం ఈజీ చేయొచ్చు. హెచ్ ఇన్వర్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, హెచ్లో ఒక ఎలిమెంటు
ఏ అని తీసుకుంటే హెచ్ ఇన్వర్స్లో ఎలిమెంట్ ఏముంటుంది, ఇన్వర్స్ ఫామ్లో ఉంటాయి అన్ని. హెచ్ ఇన్వర్స్ అంటే ఇన్వర్సెస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ హెచ్. హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటి యొక్క ఇన్వర్సెస్ కూడా హెచ్ ఇన్వర్స్లో ఉంటాయి. ఓకేనా? సో హెచ్లో ఒక ఎలిమెంట్ బి తీసుకున్నాం అనుకో, బి ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది, హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. కాబట్టి ఇగో బి బిలాంగ్స్ టు హెచ్ అయితే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. కాబట్టి హెచ్ ఇన్వర్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఏ బి ఇన్వర్స్ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. రైట్? సో ఈ మనకు బాగా అర్థమైతే మనం చేసేయచ్చు. రైట్? ఒకసారి రండి. రైట్, ఇది మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి లెట్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇదే ఫామ్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఈ ఎలిమెంట్ హెచ్లో కూడా ఉంటుందని ప్రూవ్ చేస్తే దెన్ సబ్సెట్ అయిపోయినట్టే. కామా వేర్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అండ్ బి బిలాంగ్స్ టు హెచ్. రైట్? ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి, ఏ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది, బి బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. రైట్? ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫోర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ వచ్చింది కదా. రైట్? దట్ ఎంప్లాయిస్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అంటున్నాం. అంటే హెచ్ అనేది ఏంటి, మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాం. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ గ్రూప్. హెచ్ ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి ఏమవుద్ది, బీకి ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుద్ది. బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. రైట్? ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఎంప్లాయిస్ ఏ కామా బి ఇన్వర్స్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. రైట్? దట్ ఎంప్లాయిస్ ఇక్కడ రెండు ఎలిమెంట్స్ హెచ్లో ఉన్నాయి. బై క్లాజర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, 2 ఎలిమెంట్స్ ఉంటే వాటి యొక్క ప్రొడక్ట్ కూడా హెచ్లో ఉంటుంది. దేర్ ఫోర్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. లేదా మనం డైరెక్ట్గా వేసేయచ్చు, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అన్నాం. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే ఏమవుద్ది, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయిపోద్ది. డైరెక్ట్గా రాసిన పర్లే. కానీ మనం జస్ట్ ఒక స్టెప్ వేసాం, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఎంప్లాయిస్ ఏ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్ అని తీసుకున్నాం. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా? దేర్ ఫోర్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్. దట్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా? సేమ్ ఇదే కండిషన్లో చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏమవుద్ది, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫోర్ హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్. ఓకేనా? సో కండిషన్, నెసెసరీ కండిషన్ ట్రూ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ now the condition is sufficient. ఓకేనా? అంటే ఏంటి, ఇప్పుడు మనం రివర్స్లో దీన్ని అజ్యూమ్ చేసుకుంటాం, అది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. రైట్? లెట్ us assume that హెచ్ ఇన్వర్స్ is subset of హెచ్. రైట్? మనం ఏం ప్రూవ్ చేయాలా, హెచ్ ఇస్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలా. ఓకే, రైట్, మనం ఏం ప్రూవ్ చేస్తామంటే ఇప్పుడు హెచ్ అనే సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఈ థియరం ఉపయోగించి చేస్తామమ్మా. చూడండి ఏం చేస్తాం, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుంటాం, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేస్తాం. ఆటోమేటిక్గా హెచ్ అనేది సబ్ గ్రూప్ అయిపోద్ది. ఓకే, ఆ థియరం ప్రకారం. ఓకే, రైట్. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుందాం. ఎందుకు ఇప్పుడు మనం ఏం చేయాలా, రైట్, నౌ we have to prove that H is a subgroup of G. H అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనే సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చెప్పాను, ఈ థియరం ఉపయోగిస్తాం మనం. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, దెన్ హెచ్ ఇస్ ఏ సబ్ గ్రూప్. రైట్? ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. నౌ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమవుద్ది, ఏబి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ ఏమవుద్ది, ఏ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి హెచ్, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ కాబట్టి హెచ్ హెచ్ ఇన్వర్స్. సరిపోయిందా? సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ కాబట్టి ఏం చేయొచ్చు మనం, ఏ బి ఇన్వర్స్ దట్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ ఏమవుద్ది, ఈ రెండింటిలో మల్టిప్లై చేస్తే
హెచ్ ఇన్వర్స్లోకి వస్తుంది, రైట్. కాబట్టి ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ ఏమైంది, హెచ్ ఇన్వర్స్ అయింది. బట్ అవర్ అజంప్షన్ ఏంటి, హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్, బట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. ఏ బి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంది, బట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి, హెచ్లో ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, రైట్. సో ఇక్కడ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని వచ్చింది. దేర్ ఫార్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫార్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. దీంతో ఈ థియరం కంప్లీట్ అయింది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ ఇంకొక థియరం ఏమొస్తుంది మనకి, నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ ఏంటి, హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుంది, రైట్. హెచ్ ఇన్వర్స్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ హెచ్, రైట్. నెక్స్ట్ థియరం, ఓకే. నెక్స్ట్ థియరం ఏంటంటే సేమ్, ఏ నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ టు బి సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఈజ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే, ఇంతకుముందు ఏం చేసాం మనం, ఓన్లీ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని మాత్రమే ప్రూవ్ చేసాం. కానీ ఏమవుతుందంట, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్ మనం. ఓకే, next. Okay, we have H is a non-empty complex of group G. ఓకేనా, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, సేమ్ ఇందాక ముందు చేసిందే, హెచ్ is సబ్ గ్రూప్ ఆఫ్ G implies హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఆపోజిట్ డైరెక్షన్లో హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంప్లాయిస్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సేమ్. ఓకే, నౌ ద కండిషన్ ఈజ్ నెసెసరీ. Let us assume that H is a subgroup of G. Let us assume that H is a subgroup of G. Okay, మనం ఏం ప్రూవ్ చేయాలా, హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. We prove that H ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే, దీని ప్రీవియస్ థియరం ఏం చెప్తుంది, హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుందా లేదా. ఇదిగో మనం ఇందాకే ప్రూవ్ చేసాం ప్రీవియస్ థియరం. ఓకే, ఫ్రమ్ ప్రీవియస్ థియరం హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇంప్లాయిస్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్. సో లెట్ ఇట్ బి 1. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈజ్ ఈక్వల్ టు అని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ఈక్వల్ టు ప్రూవ్ చేయాలంటే ఇందాక చెప్పారు మీకు ఏం చేయాలా, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, నో ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, అయితే ఏ సబ్సెట్ బి అవుద్ది. బట్ ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈక్వల్ టు ప్రూవ్ చేయాలా. ఓకేనా, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలంటే ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ, ఈ రెండు ప్రూవ్ చేయాలా. ఓకేనా, ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ, ఈ రెండు కండిషన్, ఈ రెండు ప్రూవ్ చేస్తే దెన్ ఏ ఈక్వల్ టు బి అయిపోద్ది. సో ఇంతకుముందు ప్రీవియస్ థియరం నుంచి ఏం చెప్తుంది మనం, హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని తెలుసు మనకి. సో ఫస్ట్ ఒకటి అయిపోయింది, ఏ సబ్సెట్ బి అయిపోయింది. నౌ బి సబ్సెట్ ఏ. ఓకే, నౌ హెచ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ దిస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. సబ్సెట్ అంటే ఏం చేయాలి మనం, ఓకే, ఏ సబ్సెట్ బి అంటే ఏం చేయాలి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటాం, ఎక్స్ బిలాంగ్స్ టు బి అని ప్రూవ్ చేస్తాం. అందుకని ఏం చేశాను మనం, హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకో, రైట్. నౌ H is a subgroup
of G. Okay, let E belongs to G be the identity. Okay, that implies E belongs to H is the identity. ఓకే, అంటే గ్రూప్లోని సబ్ గ్రూప్లో కూడా సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి ఈ అనేది జీలో ఉంటే అదే ఈ వచ్చి హెచ్లోనే కూడా ఉంటుంది. ఓకే, నౌ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ రాయచా, బికాస్ ఇట్ ఈస్ ఎన్ ఐడెంటిటీ. హెచ్ ఇంటూ ఈ అగైన్ హెచ్. ఓకే, హెచ్ ఇంటూ ఈ ఇన్వర్స్ రాయచా, బికాస్ ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క ఇన్వర్స్ ఈనే, కాబట్టి హెచ్ ఇన్వర్స్ అని రాయచ్చు. రైట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బిలాంగ్స్ టు ఏంటి హెచ్, మరి ఈ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఈ ఇన్వర్స్ని బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని రాయచ్చా. ఎస్, ఈ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఈ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని రాయచ్చు. ఓకే, సో దాని ప్రకారం హెచ్ బిలాంగ్స్ ఏమవుతుంది హెచ్ అండ్ ఈ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. కాబట్టి ఈ ఎలిమెంట్ మొత్తం ఎక్కడ ఉంటుంది, దిస్ బిలాంగ్స్ టు హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఈ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. రైట్, దేర్ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఓకే, మనం ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఓకే, దేర్ఫోర్ ఏం చెప్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, అయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. దేర్ఫోర్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. Let it be 2. From 1 and 2, H is equal to H inverse. Right? The condition is necessary. Necessary condition prove అయిపోయింది. Okay? Now reverse లో prove చేద్దాం మనం. Okay? Opposite direction. The condition is sufficient. The condition is sufficient, right? Okay, అంటే ఏం చేయాలి ఇప్పుడు, let us assume that H inverse is equal to H. మనం H inverse is equal to H అని తీసుకుంటాం. H is a subgroup of G అని ప్రూవ్ చేస్తాం. Right? Now we prove that H is a subgroup of G. Okay? Okay. Right? A is equal to B అవుతుందంటే అర్థం ఏంటి, A is subset of B and B is subset of A. అంటే A subset B అవుతుంది, B subset A కూడా అవుతుంది. A ఈక్వల్ టు B అయితే చాలు, A subset B అని రాయొచ్చు, B subset A అని కూడా రాయొచ్చు. ఓకే, రైట్. క్లియర్లీ H inverse is equal to H implies H inverse is subset of H and H is subset of H inverse. Okay na? Therefore H inverse is subset of H implies by previous theorem ఏం చెప్తుంది, H inverse is subset of H అయితే H is subgroup of G. ఓకే, సో మనకు కావాల్సింది ఒక కండిషనే, అవుతుందా లేదా, H inverse is subset of H అవుతుంది, H inverse is subset of H అవుతుంది, కాబట్టి that implies H is a subgroup of G. Okay, hence the theorem is proved. Right? So మనకి ఇక్కడ ఆరవది ఏమవుతుందమ్మా, H is subgroup of G if and only if H inverse is equal to H అవుతుంది. రైట్, ఈ మనం ప్రూవ్ చేసిన థియరమ్స్. ఓకే, థ్యాంక్ యూ. రేపు క్లాస్లో మళ్ళీ వేరే థియరమ్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.